ఫ్రెండ్స్ మీ అందరికీ నా నమస్కారములు. నేను మీ సుభాష్. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పుల్ని యాక్యుప్రెషర్ యాక్యుపంక్చర్ ద్వారా ఏ రకంగా తగ్గించుకోవచ్చు ఈ విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, సో ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోకాళ్ళ నొప్పులు చూడండి, జనరల్గా అయితే ఏమంటారు, ఇక్కడ పెయిన్ ఉంటుంది, ఓకేనా, అండ్ ఈ ముందు సైడ్ పెయిన్ ఉంటుంది, అండ్ చాలా అరుదుగా బ్యాక్ సైడ్ పెయిన్ ఉంటుంది. ఎక్కువ వచ్చేది మాత్రం ఈ లోపల వైపు పెయిన్ ఉంటుంది. అండ్ చాలామంది పేషెంట్ చెప్తారు కంప్లీట్గా మోకాళ్ళ నొప్పి ఉంది అంటారు. ఓకే, సో మోకాళ్ళలో నొప్పి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మోకాలు చుట్టూ ఉండే కండరాల వ్యవస్థ వీక్ అవ్వడము, ఈ కండరాల వ్యవస్థ బలంగా లేకపోవడము. సో దీని ద్వారా అండ్ ఇంకా లోపల ఈ ఎముకలు దగ్గర రావడము, లోపల గుజ్జు అరిగిపోవడము, అండ్ ఫ్లూయిడ్ ఉత్పత్తి తగ్గడము. మనం అంటాం కదండి, లోపల జెల్ తగ్గిందండి, గ్యాప్ తగ్గిందండి, ఓకే, రెండు ఎముకలు దగ్గరికి వచ్చినాయండి, ఇవన్నీ చెప్తారు కదండి. ఇవన్నీ కూడా మోకాలు నొప్పి రావడానికి కారణాలు. సో మోకాలని మనం ఒకప్పుడు మన పూర్వీకుల్లాగా మనం సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాము. మనం ఎక్కువ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతూ ఉన్నాము. చిన్నప్పటి నుంచి కనుక ఇండియన్ టాయిలెట్స్ రెగ్యులర్గా ఉపయోగించి మనము కింద స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని కింద మనము కూర్చోగలిగితే అండ్ అట్లాగా కొంచెం మోకాలు కోర్మల్ స్ట్రెంథన్ అయ్యే విధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే డెఫినెట్గా మోకాలు హెల్త్ అన్నది బాగుంటుందండి, నీ హెల్త్ అన్నది బాగుంటుందండి. సో అలాగా మనము వాటికి దూరంగా ఉన్న పరిస్థితి ఈ రోజులు ఉన్నాయి. ఈరోజంతా మనం సిట్టింగ్ జాబ్స్, అంతా డెస్క్ దగ్గర ఉన్న జాబ్స్. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తక్కువ వయసులోనే మోకాలు ఇబ్బందికి గురవుతుండ్రు. దాంతోపాటు వీళ్ళు తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం లేకపోవడము, సరిగ్గా కాల్షియం లెవెల్స్ తక్కువ ఉండడము, దాంతోపాటు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడము, ఇవన్నీ సమస్యల వల్ల రోజుకి మోకాలు నొప్పి సమస్యలు పెరుగుతున్నాయండి. ఈరోజు అత్యధిక, అది ఊళ్ళల్లో అవ్వచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్లో అవ్వచ్చు, అర్బన్ ఏరియాస్లో అవ్వచ్చు, అత్యధికంగా బాధపడుతున్నది స్పైన్ ప్రాబ్లమ్స్ తోటి, నెక్స్ట్ మోకాళ్ళ సమస్యలతోటి. సో మోకాళ్ళ సమస్యలు అన్నది ఈరోజు ఒక పెద్ద సవాలుగా మారిందండి. మోకాళ్ళ సమస్యల్ని మన వైద్యం ద్వారా బలంగా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. అండ్ చాలా వరకు మన వైద్యం ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉందనుకోండి, మన వైద్యం ద్వారా తగ్గించడానికి చాలా స్కోప్ ఉంది. ఇంకా గ్రేడ్ 4 ఉంది, అది గ్యాప్ బాగా తగ్గింది, మోకాలు షేపే డిఫార్మ్ అయిపోయింది. అలాంటి సందర్భంలో మనము సర్జరీకి పేషెంట్ని ఏమంటారు, వాళ్ళకు మీరు మరి సర్జరీ వైపు చూడండి అని చెప్పే అవకాశం ఉంది తప్ప, అంతవరకు మాత్రం వాళ్ళ డైటరీ చేంజెస్ చేసి నెక్స్ట్ మన వైద్యం ద్వారా మనం వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. పేషెంట్ మన క్లినిక్ వచ్చిన అనుకోండి, మన దగ్గర ఉన్న అక్యుపంక్చర్ థెరపీ, కైరోప్రాక్టిక్ థెరపీ, థెరపటిక్ మసాజ్, స్పెషల్ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళ జబ్బును తగ్గిస్తాం. అట్లాగే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మన అక్యుపంక్చర్ ద్వారా డయాగ్నోస్ చేసి వాళ్ళ కారణం ఏముంటుంది, లోపల ఏ ఇంటర్నల్ ఆర్గన్, లోపల ఉన్న ఏ అవయవాల ఇబ్బంది వల్ల మోకాలు నొప్పి వస్తుంది. ఆక్యుపంక్చర్ ఏం చెప్తుంది, మోకాలు నొప్పి వచ్చిందంటే మోకాలే కారణం కాదు, లోపల ఉన్న అవయవాల్లో ఇబ్బంది గురవ్వడం వల్ల ఇక్కడ మోకాలు నొప్పి వస్తుంది. సో అందరికీ మోకాలు నొప్పి రావట్లేదు కదండి, కొందరికే వస్తుంది, కొందరు రావట్లేదు కదా, అంటే ఏదో కారణం ఉంటుంది కదా.
సో లోపల ఏవైతే అవయవాలు ఉన్నాయో ఆ అవయవాల్లో ఇబ్బంది వల్ల ఇక్కడ మోకాలు నొప్పి వస్తుంది, అది ఆక్యుపంక్చర్ చెప్తుంది. సో అట్లాగా మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అట్లాగా వాళ్ళని డయాగ్నోజ్ చేస్తాము. ఒకవేళ సమస్య కనుక ఈ మధ్య వచ్చింది, మోకాలు నొప్పి తీవ్రంగా లేదనుకోండి, మీరు రెగ్యులర్గా సన్లైట్ కూర్చోండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి, నువ్వుల లడ్డూలు తినండి, డయాబెటిక్ అయితే నువ్వులు తినండి, అండ్ రెగ్యులర్గా నీ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేయండి. దీంతోపాటు ఇప్పుడు నేను చూపించబోయే బ్రహ్మాండమైన అక్యుప్రెషర్ పాయింట్ని జాగ్రత్తగా గమనించండి అండ్ ఆ పాయింట్ సహాయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు లెఫ్ట్ మోకాలు నొప్పి ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో మధ్యవేలు. ఒకవేళ రైట్ మోకాలు నొప్పి ఉందనుకోండి, రైట్ హ్యాండ్లో మధ్యవేలు. సో ఈ మధ్యవేలులో కూడా ఈ సెంటర్ జాయింట్, అంటే ఇది ఫస్ట్ జాయింట్, ఈ సెకండ్ జాయింట్, ఈ థర్డ్ జాయింట్ అనుకుంటే ఇది సెంటర్ జాయింట్. సో ఈ కంప్లీట్గా మీరు ఏం చేయాలి, ఈ జాయింట్ మొత్తం ఇలా నొక్కాలి, ఇలా కంప్లీట్గా. ఒకవేళ 2 మోకాలు ఉంటే 2 ఈ జాయింట్ తీసుకోవాలి, ఇట్లాగా కంప్లీట్గా. ఎంతసేపు నొక్కాలి? 30 seconds to 3 minutes. ఎలా నొక్కాలి? నొక్కాలి వదలాలి, నొక్కాలి వదలాలి, నొక్కాలి వదలాలి, నొక్కాలి వదలాలి. అంతే గట్టి నొక్కకూడదు, అలానే మరి సున్నితంగా నొక్కకూడదండి. ఎప్పుడు నొక్కాలి? భోజనానికి అరగంట ముందు కానీ, భోజనం అయిన తర్వాత గంటన్నర తర్వాత కానీ. ఇట్లాగా రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు? రోజుకు 3 సార్లు చేసుకోవచ్చు. ఒకవేళ పాయింట్ నొక్కితే, మనం రాంగ్ పాయింట్ నొక్కితే ఏమైనా అవుతుందా? ఏమవ్వదండి. మన వైద్యంలో సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. ఇట్లాగా సో ఇట్లా మీరు కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకుని కూడా మీరు చేయొచ్చు. కానీ ఎప్పుడు చేసినా మనసు దీని మీద పెట్టి చేయండి. అదే ఎవరితో మాట్లాడుతున్నో టీవీ చూస్తున్నో చేయకండి. అండ్ ఖచ్చితంగా విశ్వాసంతో చేయండి. ఎస్,